తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయా పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరం నుండి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, గ్రామస్తులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ ఏ విధంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి ఈ మొదటి ఆరాధన కార్యక్రమంలో మనందరూ కూడా పాలు పంపులు పొందటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దును. మరి ఈరోజు మన పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. అలాగే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకున్నాం. అలాగే 82వ కీర్తన కూడా మొత్తం భాగానంతటిని కూడా మనం చదువుకున్నాం. చదవబడిన 3 కూడా కీర్తనలే. మరి అందులో అయితే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని బట్టి అయితే కనుక మనకి కొన్ని విషయాలను అయితే కనుక తెలియపరిచారు. మొదటి కీర్తన 23వ కీర్తన దావీదు గారు రాశారు. 42వ కీర్తన కోరహు కుమారులు రాశారు. మరి 82వ కీర్తన అయితే కనుక ఆసాపు గారి చేత ఈ కీర్తన రాయబడింది. వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుడే తమకు సర్వమని ఎంచుకున్నవారుగా, ఆ దేవుని సన్నిధిలో ఉంటూ ఎవరన్నా ఒకవేళ కనుక తెలిసి తెలియక ఆ దేవుని చిత్తాన్ని గురించి ఒకవేళ తప్పు త్రోవలో ఉంటే కనుక వారిని హెచ్చరిస్తూ చేసిన మరి మాటలైతే కనుక ఇందులో ఉన్నాయి. మనం చదువుకున్న 3వ కీర్తన చదువుతున్నప్పుడు, అంటే 3వ పాఠ్యాంశంగా చదువుకున్న 82వ కీర్తన చదువుతున్నప్పుడు ఆ 82వ కీర్తన అయితే అంటున్నాడు, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు కదా. దేవుడు తీర్పు తీర్చేది ఎవరికి అంటే కనుక దైవములుగా పిలువబడుతున్న వారికి. ఎవరికైతే దేవుని వాక్యం వచ్చిందో వారు దైవములు అన్నాడు యేసుప్రభువు వారు చెప్పేటప్పుడైతే. ఎందరికైతే దేవుని వాక్యం వచ్చిందో, అంటే నాకు దేవుని మాట తెలుసు అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ దైవములే. అలాంటి వారికి, అంటే నాకు దేవుని వాక్యం పరిపూర్ణంగా తెలుసు అని ఎవరైతే అంటున్నారో వారికే దేవుడైతే కనుక తీర్పు తీరుస్తున్నాడు. నిజమేనా? నీకు దేవుని మాట పరిపూర్ణంగా అర్థమైందా? నువ్వు నేర్చుకున్నది, నువ్వు అనుసరిస్తుంది అయితే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగానే ఉన్నదా లేదన్నదే ఇక్కడ చెప్పబడుతున్నమాట. ఇక్కడ ఆసాపు గారు అయితే కనుక ఆ మాటనైతే కనుక ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఆయన దైవముల మధ్యను తీర్పు తీర్చుచున్నాడు. ఎందుచేతంటే ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనులు ఎలా పక్షపాతము చూపుదురు. మీరు చేసే పని ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలుసా? అన్నీ తెలుసు అనుకుంటున్నారు. నాకు దేవుని గురించి అయితే కనుక సమస్తము నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో మొత్తం నేర్చేసుకున్నాను కదా అంటున్నారు. నాకు దేవుని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉందనే ఈరోజు మతంతో సంబంధం లేకుండా, లోకంలో మార్గాలతో సంబంధం లేకుండా నాకు దేవుని యందు భయము భక్తి ఉన్నది, భగవంతుని ఇలా నాకైతే కనుక శ్రద్ధాభక్తులు ఉన్నాయని ఎవరైతే చెప్తున్నారో వారందరినీ ఉద్దేశించి అయితే కనుక ఇక్కడ ఆసాపు గారు చెప్తున్నమాట నిజమా? నిజంగానే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఉండుంటే కనుక మీరు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉందేంటి? నిజంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుంటే మీ తీర్పు ఏంటి? అన్యాయంగా ఉందేంటి? అయిన వారికి ఒకలాగా, కాని వారికి ఒకలాగా అయితే కనుక మీరు చూస్తున్నారేంటి? నా వాళ్ళు అనుకుంటే కనుక ఒకలా మాట్లాడుతున్నారు, నా వాళ్ళు కాదనుకుంటే కనుక మరొకలా మీరు తీర్పులు తీరుస్తున్నారేంటి? తెలుసుంటే ఒకలాగా, తెలియపోతే ఒకలాగా, లంచం ఇస్తే ఒకలాగా, లంచం ఇవ్వకపోతే ఒకలాగా అన్నట్టుగా, ఎదుటివాడితో అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే మరొకలాగైతే మీరు ప్రవర్తిస్తున్నారేంటి? మీకు నిజంగా దేవుడు తెలిస్తే, మీరు నిజంగా దైవములైతే ఎలా ఉంటుందా? దేవుడు అనే మాటకు వస్తే మీరు దైవములైతే మీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొర్నేలు ఇంట్లో పేతురు గారు చెప్తున్నారు, దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం ఉండకూడదు. నిజంగా మీరు దేవుళ్ళు అయితే, మీరు కనుక దైవముగా మారినట్లయితే, దేవుని గురించి మీకు అవగాహన కలుగున్న వారైతే మీకు కూడా పక్షపాతం ఉండకూడదు. మీరు పక్షపాత ధోరణితో మీరు ఉన్నారనుకుంటే ఇప్పటికీ మీకు దేవుడు అర్థం కాలేదని దాని భావం. ఇప్పటికే మనుషులు ఇళ్ళైతే కనుక మీరు పక్షపాతం చూపిస్తారనుకుంటే దేవుడు మీకు అర్థం కాలేదని. లోకంలో మనుషులైతే కనుక అవసరం ఉంటే కనుక, అంటే తమవారు అనుకున్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి, కాదనుకుంటే కనుక వాళ్ళు చేసే పనికి ఎంత వ్యత్యాసం ఉందనుకున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. 19వ కీర్తనలోనే అదే దావీదు గారు రాసినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. 13వ వచనం చదువుతుంటే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. లేకపోతే 12 నుంచి చదువుతున్నాను చూడండి. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమో. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? అసలు నీ తప్పేంటో నీకు తెలుసుకోలేకపోతున్నావు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే
నిజంగా నువ్వు చేసిన తప్పేంటి నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వు చేసిన పొరపాటు ఏమిటో అంత బాగానే ఉంది కదా అంటున్నారు. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు, ఒకడు తన దృష్టికి తన మార్గం ఎలా కనపడుతుందంట, సరి అయినదిగా, న్యాయమైనదిగా, యథార్థమైనదిగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు తమను తాము సమర్థించుకునేటప్పుడు ఎలాగే చెప్తున్నారు, నేను న్యాయంగా ఉన్నానండి, నా వరకు నేను యథార్థంగానే ఉన్నానండి, నా వరకు నేను సరి అయినగానే ప్రవర్తిస్తున్నానంటున్నారే తప్ప, ఇంతకీ దేవుడు ఏ దృష్టితో మిమ్మల్ని చూస్తున్నాడో, ఆయన చూసేదానికి మీరు చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉన్నదన్న సంగతి చాలామందికి అర్థం కావట్లేదు. ఈరోజు దేవుని పక్షంగా మనం మాట్లాడుతున్నాం అనుకుంటే, ఆ దేవునితో మనకున్న సంబంధ బాంధవ్యాల గురించి ఆలోచించేటప్పుడు మనం చేసే పని ఎలా ఉందో తెలుసా? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఏమి ఆ రహస్యమైన తప్పులేంటి? నేను చేసిన తప్పులు దావీదు గారే చెప్తున్నాడు, నేను రహస్యముగా చేశాను. ఏమి అనుకున్నప్పుడు 13వ వచనంలో చెప్తున్నాడు, దురభిమానం అను పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. దురభిమానం కదా, మనుషుల మీద అభిమానం చూపించట్లో తప్పలేదండి. నువ్వు లోకంలో వస్తువుల మీదనో, లేకపోతే కనుక వ్యక్తుల మీదనో, లేకపోతే కనుక కొన్ని పరిస్థితులు అయితే కనుక ఆయా స్థలాలను బట్టో మరొక దాన్ని బట్టి అభిమానం ఉంటుందండి. కానీ దురభిమానానికి వెళ్ళకూడదు. నీ దురభిమానం తప్పును సమర్థించేటట్టు ఉంటుంది. నీ దురభిమానం అయితే కనుక కీడుని వెనకేసేటట్టు ఉంటుంది. నువ్వు దురభిమానం ఎవరి మీద అయితే చూపిస్తున్నావో, దేనిని బట్టి అయితే చూపిస్తున్నావో, దాని కొరకు నువ్వు చేయకుండా తప్పులు చేస్తావు. నా తల్లి తండ్రి అంటే కనుక నాకు అభిమానం ఉండటంలో తప్పులేదు. కానీ వాడు తప్పు చేసినప్పుడు కూడా నేను అభిమానం చూపిస్తే, వాళ్ళలో నేరం మోపినప్పుడు కూడా, నేరం కనబడినప్పుడు కూడా నేను కనుక చూశాను అనుకోండి, అప్పుడు కూడా అభిమానం చూపిస్తుంటే అది దురభిమానం అవుతుంది. నా భర్త భార్య అనుకున్నప్పుడైతే కనుక వాళ్ళ మీద అభిమానం చూపించట్లో తప్పు కాదండి. నీ కొడుకు కూతురుని బట్టో, నీ అన్నదమ్ములను బట్టో, లోకంలో నువ్వు ఉన్న సామాజిక స్థితిగతులను బట్టో ఆయా వ్యక్తుల మీద నువ్వు అభిమానం చూపించట్లో తప్పు లేదు. కానీ వాళ్ళు నేరం చేశారని తెలిసినప్పుడు కూడా, వాళ్ళు తప్పు చేశారు, తప్పులో ఉన్నారని తెలిసినప్పుడు కూడా, అప్పటికి నువ్వైతే కనుక ఒకరికి కనుక వాళ్ళని అభిమానించి నువ్వు వెనకేసుకొస్తున్నావు అనుకుంటే మాత్రం దేవుడు దాన్ని దురభిమానం అంటున్నాడు. ఆ దురభిమానమే ఏమవుతుందంట, పాపం. ఆ దురభిమానాన్ని దేవుడు పాపం అంటున్నాడు. వ్యభిచారం చేస్తే ఎంత తప్పో, ఒక వ్యక్తిని హత్య చేస్తే కనుక ఎంత తప్పో, నువ్వు దొంగతనం చేస్తే కనుక ఎంత తప్పో, దురభిమానం చూపించినా అంతే తప్పు. అంటే తప్పు చేసిన వాడిని అభిమానం కొద్ది నువ్వు వెనకేసుకొచ్చినా అది దురభిమానం అనే పాపం అవుతుంది. తద్వారా దేవుని దృష్టిలో నువ్వు నేరస్తులు అవుతాయి కదా. తీర్పు అదే చెప్తున్నాడు, దైవముల మధ్య నేను తీర్పు చెప్తున్నాడు. నిన్ను గురించి ఆయనైతే మాట్లాడుతున్నాడు. నీకు అన్నీ తెలుసు అంటున్నావు, ఇంత భక్తిగా ఉంటున్నావే, నువ్వు కూర్చుంటే దేవుడు, నుంచుంటే దేవుడు అంటున్నావు కదా, మరి ఇలాంటి తీర్పులు ఎందుకు చెప్తున్నావు? నువ్వు దేవుడైతే కనుక పక్షపాతం లేకుండా ఉండాలి, దురభిమానం నీకు లేకుండా ఉండాలి. నీకు దేవుడు అర్థమయ్యాడు అనుకుంటే కనుక అందరి ఇళ్లను అజాత శత్రువుగా ఉండేటట్టు ఉండాలి. నువ్వు ఎవరికైతే కనుక నిందాస్పదంగా కనపడకూడదు, నీ మీద ఎవరో నేరం మోపే పరిస్థితి రానియకూడదు కదా. నాకు దేవుడు తెలుసు అనుకుంటూ కూడా నువ్వైతే ఇలాంటి డాగులు మచ్చలు అంటించుకున్నావు అనుకుంటే మరి ఎలా? దేవుడు దాన్ని అడగడా? ఆయన అంటున్నాడు, యథార్థవంతుడు, నేను దురభిమానమును పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. వాటిని నిన్ను ఏలుతున్నాయి. నా భర్తే కదా అన్న ఉద్దేశంతో తను ఏం చేసినా సమర్థిస్తున్నాను. నా భార్యే కదా అన్న ఉద్దేశంతో నేను ఏం చేసినా సమర్థిస్తున్నాను. నా పిల్లలే కదా, నా తల్లిదండ్రులే కదా, అన్నదమ్ములే కదా, కులము కదా, మతము కదా, ప్రాంతము కదా అన్న ఉద్దేశంతో ఈరోజు అవతల వాళ్ళు చేయకూడని నేర కార్యములు చేసినప్పుడు కూడా వాటన్నిటిని నేనైతే వెనకేసుకొస్తున్నాను కదా. వీటన్నిటిని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పులే కదా, దేవుని దృష్టిలో అది నేరం కదా. ఇవన్నీ నేను చేస్తూ కూడా ఇప్పటికి కూడా నేను దేవుని ఎరిగిన వాడను, లేకపోతే కనుక దైవముగా నేను తిరుగుతున్నాను అనుకుంటే కనుక ఎట్లా కుదురుతుంది? ఇలాంటి వాటిని దేవుడు ఖండిస్తాడు కదా. అందుకని అలాంటి వాటిని ఏలనీయకము ప్రభువా అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిని అవుతాను. ఎప్పుడు? దురభిమాను పాపములో పడకుండా తప్పించుకోగలిగితే నేను యథార్థవంతుడిని అవుతాను, నేను నిందారహితుడిని అవుతాను కదా. అప్పుడు మాత్రమే నేను నీ దృష్టిలో నిర్దోషిని అవుతాను. ఆ దురభిమానం అనే పాపం నాలో చొరబనీయకుండా చూడు. మొహమాటం ఉండకూడదు కదా. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, క్రీస్తు యేసు విశ్వాస విషయంలో మీరు మొహమాటము గలవారే ఉండకండి అంటాడు. క్రీస్తు యేసు విశ్వాస విషయంలో మీరు మొహమాటం కలిగిన వారు ఉండకండి. ఎవరో ఏదో అనుకుంటారని ఉద్దేశం కాదు. రేపటి దినాన మీ నరకానికి వాళ్ళ బాధ్యులు కారు. దేవుడు మిమ్మల్ని శిక్షించిన రోజున వీళ్ళెవరూ వచ్చి అడ్డం పడటానికి కుదరదండి.
ఈరోజు ఎవరి కోసమైతే కనుక మీరైతే తెగిస్తున్నారో, ఎవరినైతే మీరు వెనకేసుకొచ్చైతే కనుక వారి కొరకు మీరు పూటపడి పాటు పడుతున్నారో, రేపటి దినాన వాళ్ళెవ్వరూ కూడా అయితే కనుక మీ శిక్షలో పాలు పంపులు పొందటానికి అవకాశం లేదు. ధనవంతుడైతే కనుక తనకు పడిన శిక్షను బట్టి నరకయాతన పడుతున్నాడు, అగ్నిలో కాలిపోతున్నాడు. నాలుకైతే కనుక పెడిచికట్టుకుపోయే పరిస్థితి వచ్చింది, నీటి చుక్క కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు వచ్చారు అతని దగ్గరికి? అతనికి 5 అన్నదమ్ములు ఉన్నారంట, ఇంకా 5 సహోదరులు ఉన్నారని చెప్తున్నాడు. అతనే చెప్తున్నాడు, ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, నేనైతే ఈ నరకయాతన పడుతున్నాను. ఏం చేస్తారు? 5 వస్తారా? మా తోబుట్టు అయితే కనుక కష్టంలో ఉన్నాడు కదా, తను బ్రతుకున్నంతసేపు మమ్మల్ని భుజాన మోస్తాడు, తను ఉన్నంతసేపు మా సుఖ సౌఖ్యాలను అయితే కనుక సమకూర్చి పెట్టాడు, మా కొరకు ఎంతో త్యాగం చేశాడు. కాబట్టి మా తోబుట్టు అయితే కనుక బాధలో ఉన్నాడన్న ఉద్దేశంతో వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి ఇతనికి సాయం చేస్తారా? కనీసం కనుచూపు మేరలో ఎవరు కనపడడానికి లేకుండా ఉంది కదా. కనపడిన అబ్రాహాము కూడా అతనికి అయితే కనుక నిరుత్సాహపరిచినట్టుగా మాట్లాడాడే తప్ప అతనికి సాయం చేయడానికి కూడా ఎవరూ లేరండి. ఇదిగో మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు లోకంలో మీరు ఎందుకు బ్రతుకుతున్నారో చూసుకోండి, ఎవరి కోసం బ్రతుకుతున్నారో చూడండి. ఒకవేళ వారి కోసం నేను బ్రతుకుతున్నాను ఉద్దేశంతో మీరు చేయకూడని పనులు కనుక చేసినట్లయితే, ఎందుకంటే ఈరోజు కుటుంబం కోసం చాలామంది దిగజారి చేయకుండా చాలామంది పనులు చేస్తున్నారు. దేవుని దృష్టిలో అయితే కనుక నేరపూరితమైన కార్యక్రమాలకి చాలామంది వెళ్ళిపోతున్నారు. నా పిల్లలు కదా, నా తల్లిదండ్రులు కదా, నా కట్టుకున్న వాళ్ళు కదా, లేకపోతే కనుక ఏదో నాకున్న తోబుట్టులు కదా అన్న ఉద్దేశంతో వారి కొరకు వీళ్ళైతే కనుక చాలా ఎక్కువ పనులు చేస్తున్నారండి. దేవుడైతే కనుక దాన్ని సహించడు. మీరు కనుక అలా చేశారనుకోండి మీకే నష్టం. దావీదుకి అబ్షాలోము అనుకుని ఒక కొడుకున్నాడట, చాలా అందగాడండి, అతను సౌందర్యవంతుడైన వాడు. ఈ అబ్షాలోముకి అయితే కనుక తామార్ అని ఒక చెల్లి ఉన్నదట. అనుకోని పరిస్థితిలో ఆ చెల్లిని ఒక అతనైతే కనుక పాడు చేశాడు. అమ్నోను అనుకున్న వ్యక్తి పాడు చేశాడు. నా చెల్లిని ఇంత తప్పు పని చేస్తావా, పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకో అనే ఉద్దేశంతో అబ్షాలోముకు కోపం వచ్చి అమ్నోనుని చంపేశారట. ఒకవేళ తామార్ని చెరపటం తప్పే, పెళ్లి చేసుకోమని ఒకరు ఒత్తిడి చేయటమో, లేకపోతే కనుక దావీదు గారు రాజుగా ఉన్నాడు కనుక ఆయన ఏదో ఒక న్యాయం తీర్చాలి. తండ్రి చేసే లోపలనే, తండ్రి నిర్ణయం తీసుకునే లోపలనే ఈలోపు అబ్షాలోము అయితే కనుక అమ్నోనుని పట్టుకుని చంపేశాడండి. ఎప్పుడైతే అమ్నోను చంపేశాడో వెంటనే రాజ్యాంగం ప్రకారం, ఒకవేళ ఆనాటి శిక్షల ప్రకారం అయితే కంటికి కన్ను పంటికి పన్ను లెక్క చొప్పున అమ్నోన్ని చంపినందుకు దావీదు అబ్షాలోముని చంపేయాలి. ఎందుకంటే నేర ప్రవృత్తి కలిగిన వాడు, ఎదుటి వారిని హత్య చేసినవాడు, తన తోబుట్టునే హత్య చేసినవాడు అతను. కాబట్టి ఇలాంటి హత్య చేసినవాడు మన మధ్యన ఉంటే రేపటి దినాన్ని ఇంకో హత్య చేస్తాడు. ఆ రోజు మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే కనుక దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న ఆ తప్పు పాపం ఏదైతే ఉందో దాన్ని అలా పరిహరించండి. ఎవరు ఏదైనా నేరం చేశారనుకుంటే కనుక నేరం మళ్ళీ మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఆ వ్యక్తికి తగిన శిక్ష విధించమని చెప్తున్నాడు. అబ్షాలోము అయితే కనుక తను అమ్నోని చంపేశారట. కానీ దావీదు అబ్షాలోముని ఏం చేయలేదు. దావీదు అబ్షాలోముని ఏం చేయలేదు. నా కొడుకు కదా, అయ్యో అందగాడైన కొడుకు కదా, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కదా అనుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, అందుకనే తప్పు చేశాడు, ఒక వ్యక్తిని చంపింది నేరమే, కానీ పోన్లే వదిలేద్దాం కదా అని. కానీ ఏ రోజైతే కనుక అలా దురభిమానం చూపించాడో, దావీదు దురభిమానం చూపించి అబ్షాలోముని ఏమీ కాకుండా వదిలేశాడో, కొన్ని రోజులు పోయిన తర్వాత అదే దావీదు అబ్షాలోము చేత అయితే కనుక ప్రాణాపాయాన్ని ఎదుర్కొని చావు బతుకులు ఎదుర్కొంటూ పరుగులుచుకుని పారిపోవాల్సి వచ్చిందని. దావీదు అబ్షాలోముని క్షమించాడు, తప్పు చేసినప్పుడు కూడా దురభిమానము చేత కొడుకుని క్షమించాడు. కానీ ఆ కొడుకే ఒక సమయానికైతే కనుక తన పాలిట మరణ దూత అయిపోయాడండి. అమ్నోని చంపిన వాడు తండ్రిని చంపలేడా? అన్నని చంపినప్పుడు చూస్తూ ఊరుకున్నాడు దావీదు. కానీ అన్నని చంపిన వాడికైతే కనుక ఆ తండ్రిని చంపడం ఎంత గొప్ప అనుకున్నాడు. ఏం పెద్ద లెక్కేం కాదు కదా, ఏమైంది? అన్నని చంపిన నేను తండ్రిని చంపలేననుకుని చెప్పి తండ్రికి విరోధంగా కుట్ర చేశాడట. ఈ సంగతి తెలుసుకున్న దావీదు అయితే కనుక ఊరు వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి, రాజపట్టణాన్ని వదిలిపెట్టి పరుగుచ్చుకుని పారిపోయాడండి. అందనంత దూరం వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే కొడుకు చేతిలోంచి పారిపోయాడు అతను. ఎందుకంటే తప్పు చేసిన కొడుకుని క్షమిస్తే ఆ కొడుకుని క్షమించినందుకు గాను కొన్నాళ్ళకి అదే కొడుకు తండ్రికి అయితే కనుక విరోధంగా అతనైతే కనుక మీదకు వచ్చాడు కదా, తండ్రి ప్రాణం తీయటం కోసం అయితే ప్రయత్నించాడు. దురభిమానం అనుకుంటే అంత స్థాయిలో ఉంటుంది అటు. నువ్వు అనుకుంటున్నావు నా భార్యే కదా అన్న ఉద్దేశంతో ఆమె తప్పు చేసిన చూస్తూ ఉండిపోతున్నావేమో, నా భర్తే కదా అన్న ఉద్దేశంతో పొరపాటు చేసిన చూస్తూ ఉండిపోతున్నావేమో, నీ కొడుకు కూతురే కదా అనుకుంటున్నావు, నీ అన్నదమ్ములు అనుకుంటున్నావు, నీ తల్లో తండ్రో లేకపోతే లోకంలో స్నేహితులో బంధువులో మనకు నచ్చారు కదా అన్న ఉద్దేశంతో మనం చూపించే అభిమానాన్ని బట్టి వాళ్ళు తప్పును మనం కవర్ చేస్తున్నాం.
మనం వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని బట్టి వాళ్ళు చేసిన పనిని మనం చూస్తూ చూస్తూ ఉండిపోతున్నందుకు గాను ఏదో ఒక రోజున వాళ్ళు నీ కోసం వ్యతిరేకంగా వస్తారు. ఈరోజు ఎవరి ఎడలో తప్పు చేస్తుంటే కనుక నాకెందుకు లేని అనుకున్నా కానీ ఏదో ఒక రోజు నీకు విరోధంగా మారిన రోజున తట్టుకోవటం కష్టం కదా. నీకు ఆపద కలిగినప్పుడు నువ్వు ఏడవటం కాదు, ఎవరికో ఆపద కలిగించినప్పుడు కూడా నువ్వు చూస్తూ ఉండిపోవటం కూడా నేరమే. ఒకవేళ కనుక నువ్వు కనుక అలా చూస్తూ ఊరుకుంటే నువ్వు విత్తినదే నువ్వు కొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు కొలిచిన కొలత చొప్పునే నీకు కూడా దేవుడైతే కనుక ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు నువ్వు చేసిన తప్పు, నేను పామని తెలుసు కూడా నేను పాలు పోసాను కదా, దొంగని తెలుసు కూడా నా హక్కును చేర్చుకున్నందుకు గాను, వాడు హంతకుడని తెలుసు కూడా నేను చూసి చూడనట్టుగా ఉన్నందుకు గాను ఈరోజు నన్ను చంపడానికే మీదకి వచ్చాడు కదని చెప్పి ఆడవలసిన పరిస్థితి వస్తుందని. ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలామంది ఒక విధంగా చూస్తే కనుక ఉదాసీనంగా ఉండిపోతున్నారు. పొరపాట్లు జరుగుతున్నప్పుడు కూడా ఎవరు కూడా వాటిని తప్పు పట్టట్లేదు, ఖండించట్లేదు. భక్తి పేరుతో కొంతమంది పైగా నాకు దేవుడు తెలుసు ప్రేమ ఉందన్న ఉద్దేశంతో తప్పును సమర్థిస్తూ కూర్చుంటున్నారు. తప్పును సమర్థిస్తూ కూర్చోటం దైవం యొక్క లక్షణం కాదండి. దేవుడు రోషము కలిగిన వాడు, ఆయన దహించు అగ్ని. ఎవరన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుంటే, మీరు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుని యొక్క మనస్సే మీకు ఉండాలి. ఆయనైతే కనుక చెడునైతే కనుక ఆయనైతే కనుక పరిహరించేవాడే తప్ప దాన్ని సమర్థించేవాడు మాత్రం కాదండి. ఎక్కడన్నా తప్పు జరుగుతుంది అనుకుంటే, ఎవరైనా అన్యాయం చేస్తున్నారు అనుకుంటే కనుక వెంటనే నిలేసి మాట్లాడతాడు దేవుడు. వారు ఎంతటి వారైనా కానీ అదే చెప్తాడు. ఆ అబ్షాలోమును గురించి నువ్వు చూస్తూ ఉండిపోయాడు. ఓ సమయానికైతే మాత్రం దావీదే దాని పాలైపోయాడు. ఓ సందర్భంలో దేవునికి ఇష్టడు అనుకున్న దావీదు కూడా చేయకూడని పొరపాటు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. శత్రువా మిత్రుడని దేవునికి ఉండదు. నువ్వేదో పెద్ద గొప్పడు అనో దేవుని ఎరగిన వాడేదో మంచోడు కాదని మాత్రం కాదండి. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన న్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ ఒకలా చూస్తాడు తప్ప ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువని చూసే మనస్తత్వానికి లేదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక అందరినీ సమానంగానే చూస్తాడు. మోషేనైనా అదే లెక్కలో పెడతాడు, అబ్రహామునైనా అదే లెక్కలో పెడతాడు, చివరికైతే దావీదునైనా అదే లెక్కలో పెడతాడు. నీ దగ్గరికి వచ్చిన నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వేదో భక్తిపరుడు కదా అని ఉద్దేశంతో వేరుగా చూడడం, నువ్వేదో పాట బాగా పాడతావు, ప్రసంగం చెప్తావు, ప్రార్థన చేస్తావు ఉద్దేశంతో నువ్వు పొరపాట్లు చేస్తూ ఊరుకుంటే కనుక ఆయన చూస్తూ ఊరుకునే రకం మాత్రం కాదు. నువ్వు పొరపాట్లు చేస్తుంటే కనుక నువ్వు చూస్తూ ఊరుకునే రకం కాదు. ఖచ్చితంగా దానికైతే కనుక ఆయన సమాధానం చెప్పే రోజు వస్తుంది కదా. అందుకని ఇక్కడ మాట్లాడేటప్పుడైతే కనుక ఏమన్నాడు, ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, 82వ కీర్తన 2వ వచనం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు దురభిమానాన్ని బట్ట. నావాడు అనుకుంటే ఒక న్యాయం, వేరేవాడు అనుకుంటే కనుక ఒక న్యాయం అనుకుంటున్నారా? పైగా మాత్రం నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్తున్నారు. సిగ్గుచేటు తెలుసా? మీరు దేవుడిని నమ్ముకున్నానని చెప్పి కూడా మనిషి దగ్గర మనిషి మీరు మాట మాట్లాడుతున్నారు అనుకుంటే అది ఎంత సిగ్గుచేటుగా ఉంటుందో తెలుసా? దేవుడు అంగీకరించిన సంగతిని అర్థమవుతుందా? ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుని ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయు కదా అంటాడు. నిజమైన దేవుని భక్తి, నిజంగా నీకు దేవుని మీద భక్తే ఉంటే కనుక నీ ప్రవర్తన అలా ఉండాలి. దిక్కులేని పిల్లలను విధవరాండ్రలను అయితే కనుక వారి ఇబ్బందిలో పరామర్శించండి. వారు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు చూసి చూడకుండా వెళ్ళిపోతావు, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళి నేను భక్తిపరుడు అంటే కనుక ఏం బాగుంటుందండి? నీకు నిజంగా కనుక ఒకరి కనుక దేవుని యందు భక్తి ఉంటే దేవుని మనస్సు ఉండాలి కదా. దిక్కులేని వారికి దేవుడే దిక్కని లోకంలో చెప్తున్నప్పుడు మరి దేవుని మనస్సు కలిగిన నువ్వు కూడా ఎవరి పక్షం వహించి మాట్లాడాలి? ఎవరి యొక్క క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచించాలో తెలుసా? 41వ కీర్తన 1వ వచనం చదువుతున్నప్పుడు రాయబడిన మాట, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని ఆదుకుంటాడు కదా అని. నువ్వు కనుక ఒకళ్ళ బేదల ఎడలు కనుక నువ్వు కటాక్షం చూపించేవాడు అయితే నీకు ఆపద కలిగిన రోజున తప్పకుండా దేవుడు నీ ఎడల తన కటాక్షాన్ని చూపిస్తాడు. నీకు చేతనేంత వరకు నువ్వు చేయి. నీకు చేత కాని రోజున నువ్వైతే కనుక చేతులు తెరేసిన రోజున తప్పకుండా దేవుడు నీ పక్షాన్ని అయితే కనుక సాయం చేస్తాడు. ముందు నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా. నా భక్తి అనుకున్నప్పుడు ఎప్పుడు అందరి ముందు ప్రదర్శించడానికి కాదండి. నీ భక్తి అనుకున్నప్పుడు అయితే కనుక ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడు, తల్లిదండ్రులు లేని వారు కదా, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి నీ న్యాయము తీర్చండి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చండి. మీరు ఎప్పుడు కూడా ఎవరి పక్షాన ఉండాలి తెలుసా? 10 మంది ఉన్న వ్యక్తిని మీరేం పలకరించక్కర్లేదండి. 10 మంది కలిగిన వ్యక్తికి మీరేం సపోర్ట్ చేయక్కర్లేదు.
100 మంది అతని పక్షాన ఉన్నారు, అతని చేతులు పట్టుకుని బలపరుస్తున్నారు అనుకున్నప్పుడు మీరు వెంటనే ఎవరైతే కనుక ఒంటరిగా ఉన్నారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు ఒంటరి వారి పక్షంగా మీరు మాట్లాడండి. 10 మంది ఉన్నవాడి గురించి మీరెందుకు ఇంకా 11వ వాడిగా మీరు వెళ్ళాలా? ఆల్రెడీ 10 మంది వ్యక్తులు అతనికి బలం చూపిస్తున్నారు. అతను బలంగా ఉన్నారు కనుక అతనైతే కనుక విర్రవీగి తిరుగుతాడు. డోంట్ వరీ, మీరు వెళ్ళి మళ్ళీ సమర్థించకండి. ఏదో కలిగి ఉన్నవాడికి మీరు పెట్టేటట్టు ఉండకూడదు. లోకంలో మనుషులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? 10 మంది ఎవరు పక్షాన ఉన్నారో మనం కూడా 11వ వాడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇదే నేరం అండి. 10 మంది ఎలాగో అతను ఉన్నాడు, నిజంగా అతను న్యాయవంతుడైతే కనుక తప్పకుండా న్యాయం 10 మంది ఉన్నారు కనుక తీరుస్తారు. అసలు ఏమాత్రము కూడా సహాయం లేని నిస్సహాయంగా మరి కొంతమంది ఉండిపోయారు. పట్టించుకునే నాదురు కూడా లేకుండా కనీసం వాళ్ళ బాధను కూడా పట్టించుకునే స్థితిలో చాలామంది ఉన్నారు. నిజంగా మీకు దేవుని మనస్సు కనుక ఉన్నట్టయితే ఆయన శ్రమ కలిగిన వారికి దరిద్రుల పక్షంగానే ఉంటాడు. ఆయన దీనులకు అండగా ఉంటాడు దేవుడు. ఒకవేళ దేవుని మనస్సే కనుక మీకు కలిగి ఉంటే మీరు కూడా ఎవరి పక్షాన ఉండాలి? దీనులకు అండగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. 10 మంది కలిగిన వారి దగ్గరికి మీరు వెళ్ళటం ఎందుకండి? ఒంటరిగా ఉన్నవాళ్ళు చూడండి, అసహాయులు అనుకున్న వాళ్ళకి మీరు సాయం చేయండి. అప్పుడు కదా మీరు చేసిన మేలైతే కనుక దేవుడైతే కనుక కీర్తిస్తాడు. దేవుని ముందు మీరైతే కనుక గొప్ప ఖ్యాతి సంపాదించడానికి అవకాశం కలిగేది అప్పుడే కదండి. మీరు దీనుల పక్షాన్ని నిలబడండి, దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతిలోంచి వారిని తప్పించండి. లోకంలో మనుషులైతే కనుక ఇలాంటివి చేయట్లేదండి. పైకి మాత్రం భక్తి, కానీ ఎప్పుడు కూడా అయితే కనుక 10 మంది ఉన్నవాళ్ళు చొక్కట మంచి బలమున్న గ్రూప్లో ఉంటారండి. ఎవరు గెలిస్తే కనుక వారి పక్షాన, లేకపోతే కనుక ఎవరైతే మాట చెల్లుబాటు అవుతుందో వారి పక్షాన, ఎక్కడైతే కనుక డబ్బులు ఉంటాయో వారి పక్షాన ఈరోజైతే కనుక మనుషులందరూ కూడా చేరుకునే పద్ధతి అది. ఏదో నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా ఈరోజు మనుషులు కూడా ఎక్కడైతే సౌఖ్యంగా ఉంటుందో, ఎక్కడ నేను గెలవగలను, ఎక్కడైతే కనుక నాకు తగిన సుఖము సంతోషము కలుగుతుందో అటు వెళ్ళిపోతాను అనుకుంటారే తప్ప, అయ్యో పాపం నిరుపేదలుగా ఉన్నారు కదా, ఆకలితో ఉన్నారు కదా, భోజనం గురించి కాకపోయినప్పుడు కూడా ఎవరు తోడు లేకుండా ఒంటరిగా కొంతమంది తిరుగుతున్నారు కదా, వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు కదా, ఆ సమయంలో నేను కదా వెళ్ళేది, దేవుని స్థానంలో నిండు వారికైతే కనుక దిక్కులేని వారికి నేను దిక్కై ఉండాలన్న ఆలోచన ఈరోజు చాలామందికి తెలియట్లేదండి. మాకు దేవుడు తెలుసంటూ, దురదృష్టం అంటే కనుక ఈ మాటలు పలికేటప్పుడు మాకు దేవుడు తెలుసంటూ కూడా ఇలా చేస్తున్నారు. దేవుడైతే కనుక దానినే తప్పు పడుతున్నాడు. దైవముల మధ్య నేను తీర్పు తీరుస్తున్నాడు. మీరు మెచ్యూర్డ్ క్యాండిడేట్లు కదా, మీరు పరిపూర్ణులు, మీరు పైగా అన్నీ తెలిసిన వాళ్ళు. నీకు దేవుని గురించి సరైన అవగాహన కలిగినప్పుడు మరి దేవుని మనస్సు నీకొద్దా? మరి దేవుని మనస్సు ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటుంది? అన్నార్తుల పక్షాన ఉంటుందా? కడుపు నిండిపోయితే కక్కుకునే వారి పక్షాన ఉంటుందా? కండలు ఇచ్చిన వారి పక్షాన ఉంటుందా? లేకపోతే కనుక బలహీనుల పక్షాన ఉంటుందా? ఒంటరి వారి పక్షాన ఉంటుందా? లేకపోతే 10 మంది కలిగిన వారి పక్షాన ఉంటుందా? దేవుడు ఎటువైపు ఉంటాడు? ఆయన మొగ్గు ఎటువైపు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆయన మొగ్గు ఎటువైపు ఉంటుంది? మరి దేవుడి పక్షంగా నువ్వు ఉంటే, దైవాత్మ కలిగిన వారిగా మీరుంటే మీ ఆలోచన కూడా ఎలా ఉండాలి? మీ ఆలోచన కూడా ఎలా ఉండాలి అని కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు 5వ వచనం, జనులకు తెలివి లేదు. నిజమే, ఇలా ఆలోచించేంత పరిస్థితి ఈరోజు మనుషులకైతే కనుక కలగట్లేదండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహించలేకపోతున్నారు. ఎలా ఉన్నారంటే వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు కదా, చీకట్లో కొట్టుకుంటున్నారు. వారు చేసేదేంటో వారికి అర్థం కావట్లేదు, చేసేదేంటో కూడా వారికి అర్థం కావట్లేదు. ఒంటి నిండుగా పక్షపాతం పెట్టుకున్నారు. వారి జీవితం అంతా కూడా దుర్విమానంతో నిండిపోయింది. పూర్తి స్వార్థ చింతనతో వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా నేను ఏదైనా చేస్తే నాకు తిరిగి ఏం పెడతారన్న ఆలోచనతో ఉన్నారు. ప్రత్యుపకారం కోరుకునే మనస్తత్వంతో ఉన్నారే తప్ప నేను చేసిన దానికి దేవుని నుంచి నాకు ప్రత్యుపకారం కలుగుతుందని ఎవరు అనుకోవట్లేదు. ఏ ఒక్క వ్యక్తికైనా నేను సహాయం చేస్తే కనుక మరలా తిరిగి ఆ వ్యక్తి నాకు ఏమిస్తాడన్న ఆలోచనతో ఉన్నారు. నిష్ఫలాపేక్షతో ఈరోజు ఎవరు ఉండట్లేదండి. మనుషులు అనుకున్నవాడు ఖచ్చితంగా నేను ఇలా చేశాను కనుక మీరు కూడా నాకు ఇలా చేయాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా అయితే కనుక దేవుని మనస్సు కలిగిన వారు అలా ఉండకూడదండి. నేనైతే కనుక నా ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారు ఏదైనా ఆపద స్థితిలో ఉన్నారు, నా వలన సహాయం పొందగలిగే స్థితిలో ఉన్నప్పుడు నేనైతే కనుక వెనక ముందు చూడకుండా నేను చేసుకు వెళ్ళిపోతాను. నేను నిష్ఫలాపేక్షత అయితే కనుక ఆ పని చేస్తాను. కానీ నేను చేసిన దానికి ప్రతిఫలం ఎదురుగా ఉన్న వ్యక్తి, పొందుకున్న వ్యక్తి నాకేమి ఇవ్వడు. కానీ నేను చేసిన దానికి ప్రతిఫలం ఎవరిస్తే బాగుంటుంది? ఆ పరలోకమందున దేవుడు నాకు ఇస్తే బాగుంటుంది. దేవుని వల్ల నేను ఫలం పొందుతానే తప్ప లోకంలో మనుషుల్ని బట్టి కాదని ఎవరైతే అనుకుంటారో, ఆ దేవుని మనస్సుతో ఎవరైతే కనుక దేవుని చూస్తూ లోకంలో ఉన్న మనుషులు ఏదైతే కనుక కృపా కనికరం కలిగి ఎవరైతుంటారో నిజంగా వాళ్ళు ధన్యులు కదా. ఈరోజు లోకంలో ఇది తెప్పట్లేదండి. నేను నీకు ఇస్తే కనుక నువ్వు నాకు తిరిగి ఏమి ఇస్తావు? ప్రతిదానికి ప్రత్యుపకారం కోరుకునే మనస్తత్వం. ప్రత్యుపకారం మనుషుల దగ్గర కోరుకోకు, దేవుని దగ్గర నువ్వైతే కనుక ప్రయత్నించు. బేదలను నేను కటాక్షిస్తాను, ఆపత్కాలంలో దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఆ మనిషి నా దగ్గరికి రావక్కర్లేదు.
వారెవరో కూడా నాకు తెలియక్కర్లేదు. నేను తీర్చే తీర్పు కూడా అయితే కనుక నా వారికి చేస్తే ప్రయోజనం అనుకుని కాదండి. నేను ఎవరికన్నా ఏదైనా ఒక మాట సహాయం చేయాలనుకుంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చేస్తే రేపటి దినాన నాకు తోడుగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం. కానీ అలా కాదండి. ఒక నిర్భాగ్యులు అనుకున్నవాడు, ఒకవేళ వచ్చేసి ఒక పరదేశి అనుకున్నవాడు, తర్వాత వారు నీకు కనబడకపోవచ్చుగాక, కానీ వారి ఎడలైతే కనుక నువ్వు సహాయం చేస్తే తప్పకుండా దేవుడు నూరంతలుగా నీకైతే కనుక ప్రతిఫలం ఇస్తాడు కదా. ఇది తెలియక చాలామంది ఈరోజు ఇప్పటికీ అంధకారములైతే కనుక అటు ఇటు తిరుగులాడుచున్నారు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. ఎందుచేత లోకంలో మనుషులైతే కనుక ఈరోజు ఈ సంగతి తెలియక దేవుని ఉద్దేశం ఏంటో అర్థం కాక అలాగే తిరుగుతున్నారు. అందుకనే వాళ్ళకి బేస్ చెడిపోతుంది, వాళ్ళకున్న ఆధారం చెడిపోతుంది. ఒకసారి ఆ మాట 11వ కీర్తన, ఈ మాట నేను చదువుతున్నాను చూడండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? వాళ్ళకి చెప్పాలనుకున్న అర్థం కావట్లేదు. వాళ్ళ బేసే తప్పు, వాడు పునాదే తప్పు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా వారు నేర్చుకునే విధానమే తప్పు. వారికి నేర్పించిన గురువులు అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్న వాళ్ళు కూడా తప్పు త్రోవలను నడిపిస్తున్నారండి. ఈరోజు సమాజాన్ని స్వార్థపూరితంగా పెంచుతున్నారు. లాభం ఉంటే తప్ప నువ్వు ఏ పని చేయొద్దన్న ఉద్దేశంతోనే పెరిగారు కదా. ప్రత్యుపకారం ఉంటే తప్ప నువ్వు ఏ పని చేయొద్దన్న స్థితిలోనే ఉన్నారు. నువ్వైతే కనుక ఏదైనా ఆదాయం వస్తే తప్ప ఎవరికి ఏ పని చేయొద్దన్న సంగతితో ఈరోజు లోకంలో మనుషులైతే కనుక పెరుగుతున్నారండి. పునాదులు పాడైపోయినాయి. దేవుని పునాది వీళ్ళ దగ్గర లేదు. దేవుని మనస్సు వీళ్ళకి లేకపోవడం చేత, ఆయన చెప్తున్న మాటలోని భావం అర్థం కాకపోవడం చేత ఈరోజు మనుషులు పక్తూ ఒక విధంగా చూస్తే వ్యాపార దృక్పథంగా మారిపోయారు. బిజినెస్ అంటే ఇంకేమీ లేదు. మాట్లాడితే కనుక ప్రతిదాన్ని వ్యాపారం చేసి మాట్లాడుతాం. నేను ఏదైనా నీకు చేయాలనుకుంటే నీ నుంచి నాకేమొస్తుంది? ప్రతిదానికి లంచగొండితనం అంటారు. లాభాపేక్ష లేకుండా ఈరోజు ఎవరు ఏం చేయట్లేదు. యథార్థమైన హృదయంతో తోటి వారికి క్షేమాన్ని కూడా కోరుకోవట్లేదు. వారు ఆపదలో ఉన్నప్పుడు కూడా వారి నుంచి నాకు ఏ లాభం వస్తుందని ఆలోచిస్తున్నారే తప్ప ఈ సమయంలో లాభం కోసం కాదు. కానీ ఒక మనిషి ప్రాణం కోసం ఆలోచించాలన్న కనీసపు ఆలోచన లేదు. ఏదో వైద్యో నారాయణో హరి అని లోకంలో మన పెద్దలైతే కనుక మన దేశంలో చెప్తారు. అంటే వైద్యులు దేవుళ్ళతో సమానమని చెప్పటంలో ఆ ఉద్దేశం అండి. అక్కడైతే కనుక వైద్యుడు అనుకున్నవాడు ఆపదలో ఉన్నప్పుడైతే కనుక ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే, ప్రాణాపాయ పరిస్థితులు వస్తే వైద్యం చేసేవని డాక్టర్ గారు అంటారు. వారిని దేవునితో సమానంగా చూస్తారు. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు నా ప్రాణాన్ని రక్షించిన వారని. చివరికి ఇప్పుడు ఆ వైద్యుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా చేతిలో సొమ్ముంటేనే ఏదైనా కానీ, వాళ్ళ చేతిలో పైసలు పడినప్పుడు మాత్రమే ఆ కావలసిన డబ్బు ఇస్తేనే వాళ్ళు వైద్యం చేసే పరిస్థితిలో ఉన్నారే తప్ప వారేమి దేవుళ్ళు అవ్వటానికి ఈరోజు ఎవరు ఇష్టపడలేదండి. నేను దేవుణ్ణి అవుతానని ఎవరు కూడా ఈరోజు అనుకోవట్లేదండి. నాకంత అవసరం ఉంది, ముందు డబ్బులు చేతిలో పెట్టు, వైద్యం పొందు, అంతే. నువ్వు డబ్బులు చేతిలో పెడితేనే వైద్యం. ఎందుకంటే పునాదులు పాడైపోయినాయి. వాళ్ళ ఆధారములు కదిలిపోతున్నాయి. దేశమునుకున్న ఆధారాలు కదిలిపోతున్నాయి. మన భారతదేశానికి అయితే కనుక ప్రాచీన కాలం నుంచి ఒక గౌరవప్రదమైన స్థానం ఉందండి. ప్రపంచంలో అయితే కనుక ఒక విలువ కూడా ఆపాదించబడింది మన దేశానికి. సెంటిమెంట్లు ఎక్కువ. మనుషుల మధ్య ఉన్న బంధాలను బట్టి అయితే కనుక ఒకరికోసం ఒకరు ప్రయాసపడతారు. చివరికి ఒకరికోసం ఒకరు ప్రాణం కూడా ఇస్తారనుకునే స్థితిలో మన దేశంకి అయితే కనుక ఒక మంచి పేరుందండి. ఇప్పుడు దేశంకున్న ఆధారాలు కూడా కదిలిపోయినాయి. ఇప్పుడు నో సెంటిమెంట్. తల్లి తండ్రిని చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అడ్డంగా ఉన్నారనుకుంటే కనుక తీసుకెళ్ళి ఏమంటారు వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, లేకపోతే ప్రాణం తీసేస్తున్నారు. కొడుకు కూతురు కూడా ఈరోజు అయితే కనుక ప్రేమగా పెంచుకునే తల్లిదండ్రులు ఎవరు లేరండి ఈరోజు. ఒకడు వాళ్ళకి ఏదైనా అడ్డం ఉన్నారనుకుంటే వాళ్ళు సుఖ సంతోషాలకి పిల్లలు అడ్డం వచ్చినప్పుడు కూడా పిల్లల్ని చంపేస్తున్నారు కదా. అన్నదమ్ముల మధ్యన ఈరోజు అనుబంధాలు లేవండి. ఆస్తి కోసమైతే కనుక ఒకరినొకరు చంపుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. స్నేహితులని చూడట్లేదు ఈరోజు. అధికారులు నాయకులు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. నా ప్రజల్ని కన్నపిల్లలా చూసుకోవాలనుకున్న పాలకులు ఈరోజు మనకు లేరండి. అందరూ కూడా భక్షించేవారే తప్ప తన ప్రజలను రక్షించే నాయకులు కూడా ఈరోజు దేశంలో కరువైపోతున్నారు. దేశముకున్న ఆధారములన్నీ కదిలిపోతున్నాయి. కారణం ఏంటంటే కనుక వాడి దైవ మనస్సు, దైవాత్మ వాళ్ళలో లేకుండా పోతుంది. దేవుని యొక్క ప్రేరణ ఈరోజు లేదు. దేవుని మాటను బట్టి ఈరోజు వాళ్ళు జీవించట్లేదు. అంతా కూడా భక్తు వ్యాపార దృక్పథంతో మారిపోయారు కదా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఎవరో ఒక్కటి అరా కొరా అన్నట్టుగా అక్కడక్కడ ఎవరో కనపడుతున్నారు. వారు మాత్రం ఏం చేయగలరు? ఏం చేస్తే కనుక అవతల వారు అయితే కనుక ఒక మాట వింటారు. అందుకని దేవుడు అయితే కనుక చెప్తున్న మాటలను తెలుసా, దైవముల మధ్యన నేను తీర్పు తీరుస్తున్నాను. ఎంతకాలము మీరైతే కనుక అన్యాయంగా తీర్పు తీరుస్తారు? అన్నీ తెలిసి అంటున్నారు కదా. పోనీ మీకు తెలియదు అనుకుంటే కూర్చోబెట్టి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది.
మీకు ఏది తెలియదు అనుకుంటే కనుక కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. నాకు తెలుసుని కూడా చివరికి మీరు ఇలా అయిపోతే, మీరు కనుక తప్పు త్రోవలో వెళ్ళి ఆ దేవాది దేవుని చిత్తాన్ని కనుక మీరు ఎదిరించే పరిస్థితి వస్తే ఇంకెట్లా ఏమవుతారు? రేపటి దినాన్ని అయితే కనుక ఆ దేవుని యొక్క తీర్పు కోసం మీరు ఎదురుపడే పరిస్థితి వస్తుందా? ఆ కింద అయితే కనుక ఏమంటున్నాడో చూడండి, అక్కడ 6వ వచనం నుంచి చదువుతున్నాను. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను మీరు చేసే పనులను బట్టి మీరు దైవములన్న సంగతిని కూడా మర్చిపోయి, మీరు సర్వోన్నతుని దేవుని యొక్క కుమారులన్న సంగతిని కూడా మీరైతే కనుక మర్చిపోయి మీరు చేయకుండా పనులు చేస్తున్నందుకు గాను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోతారు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరు కూడా కూలిపోతారు. ఎందుకు? అనిపించుకునే ఉపయోగం ఏముంది? నేను దైవం అనిపించుకుని కూడా మీరు చేయకుండా పని చేస్తే అలా. ఇస్కరియోతు యోధా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అపోస్తుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు. యేసు ప్రభు ఏర్పరచుకున్న 12 మంది అపోస్తుల్లో ఇస్కరియోతు యోధా కూడా ఒకడు. అయితే ఏంటి చివరికైతే కనుక ఒక హీనుడు చనిపోయినట్టుగా చనిపోయాడు అతను. ఒక లోకంలో అయితే కనుక ఒక దొంగ, లేకపోతే కనుక ఒక హంతకుడు, లేకపోతే కనుక మరో కుదుమైన మోసం చేసిన వాడి గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎలాగైతే కనుక చివరికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటారో అలాగే చనిపోయాడు. చెప్పడానికి మాత్రం అతను అపోస్తాడు అతను. సో వాట్? ఏంటి ఉపయోగం ఏంటి? బిలాము అనుకున్న ఒక ప్రవక్త, బిలాము అనే ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక దేవుని యొక్క ప్రవక్త, పిలిచేటప్పుడైతే కనుక ఒక మోషే ప్రవక్త, సమూయేలు ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త అని మనం ఎలాగైతే అంటున్నామో ఆ ఎలాంటి ఒక ప్రవక్తగా ఉన్నాడు. నోటి బోరగా జరగబోయే దాని గురించి ముందుగానే దేవుడు ఆ బిలాము ప్రవక్త ద్వారా చెప్పించేవాడట. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా బిలాము ఒక మాట చెప్తే కనుక అది ఖచ్చితంగా జరుగుద్ది అనుకునే నమ్మకంకి వచ్చేసారు. ఎందుకంటే బిలాము దేవుని యొక్క ఉద్దేశాన్ని తన నోటంటే ప్రకటించేవాడు కనుక బిలాముకి అంత పేరు ప్రఖ్యాతులు. ఆ దేశాన్ని పరిపాలించే రాజే స్వయంగా అయితే కనుక బిలాము దగ్గరికి వచ్చినట్టండి, అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఎందుకంటే దేవునికి నోటి బోరగా ఉన్నాడు బిలాము. కానీ ఒక సమయానికి వచ్చినప్పటికీ అతనిలో ఏం ప్రవేశించింది? దురాశ ప్రవేశించింది, దురభిమానం ప్రవేశించింది. తద్వారా అయితే కనుక తీర్చకూడని అన్యాయపు తీర్పు తీర్చడానికి వెళ్ళాడు. దేవుని ప్రజలు అనుకున్న ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళాడు. డబ్బులు ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో, తనకు కిరాయి దొరుకుతుందన్న ఉద్దేశంతో అయితే కనుక తను ప్రవక్త అయ్యిండు కూడా తను మర్చిపోయాడు. నేను దేవుని ప్రవక్త అయితే కనుక నేను ఎవరి ఎడల పక్షపాతం చూపించకూడదో, నేను ఎవరి ఎడల అయితే కనుక దురభిమానం చూపించకూడదో. నా దృష్టిలో ఇజ్రాయిలైనా ఒకటే, మోయాబీలైనా ఒకటే అవ్వాలి. కానీ మోయాబీలు నిమిత్తం దీవిస్తాను, ఇశ్రాయేలు ప్రజలను శపిస్తానని చెప్పాడట. ఇదేంటిది? ఒక ప్రవక్త నోటి వెంట శాప రావచ్చా? కానీ వస్తుంది అన్నట్టుగా అయితే కనుక నేను శపిస్తానని వెళ్ళాడు అక్కడికి. దేవుడైతే కనుక ప్రవక్త అని కూడా చూడలేదండి. అధికారుల్లో ఒకడు కూలినట్లు, మోయాబు రాజు చనిపోయినట్టు, మోయాబు అధికారులు ఎలాగైతే కనుక చనిపోయారో ఖడ్గము చేత, బిలామును కూడా దేవుడు ఖడ్గము చేత చంపేశాడు. బిలామునైతే కనుక ఖడ్గము చేత చంపేశాడు కదా, ఎందుకంటే అతను చేయకుండా పనిచేశాడు. అవటానికి అతని దేవుని నోటి బోరా, సర్వోన్నతన దేవుని కుమారుల లెక్కలో ఉండేవాడు, ఒక ప్రవక్త, గ్రేట్నెస్ ఉంది అతనికి. సో వాట్? అతను చేయకుండా పనిచేస్తే కనుక మిగతా వాళ్ళకి సంభవించేదే నీకు కూడా సంభవిస్తుంది. మిగతా వాళ్ళకి సంభవించేది నీకు కూడా. గెహాజీ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్తకి శిష్యుడు. ఆయన ఎలీషా అనుకున్న ఒక గొప్ప ప్రవక్త దగ్గర అయితే కనుక అనుచరుడిగా ఉన్నాడు, శిష్యుడు, పక్కనే కుడిభుజం. మరి ప్రవక్త దగ్గర ఉన్నవాడైతే కనుక ప్రవక్తలాగానే అతను కూడా ప్రవర్తించాలి. కానీ అతను కూడా ధనాపేక్షకు లోబడి చేయకుండా తప్పు చేసి ఆడకూడని అబద్ధం కూడా ఆడేశాడట. అందుచేత మిగతా వాళ్ళు ఎవరైతే కనుక భక్తిహీనులకి, అవిశ్వాసులకి ఏవి శిక్ష అయితే పడుతుందో అదే శిక్ష గెహాజీకి వచ్చేసింది. నయమానికి అంతవరకు కుష్ఠరోగం ఉంటే కనుక ఆ కుష్ఠరోగం ప్రవక్త శిష్యునికి వచ్చిందట. ఇగో ఈరోజు నీ ఒంట్లో కూడా రోగం ఉంది. దేవుని ఎరగిన వారికి వచ్చే రోగాలు నీకెందుకు వస్తున్నాయి? దేవుని లెక్క చేయకుండా తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవ భీతి లేకుండా దేవునికి విరోధంగా తిరిగే వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దాన్ని బట్టి ఈరోజు పడుతున్నారు పాటలు వాళ్ళు. అదే స్థితి నీకెందుకు వచ్చింది? ఆ పాటలు నువ్వు పడుతున్నావు అనుకుంటే నువ్వు కూడా చేయకుండా తప్పు చేసావు. నువ్వు ఎవరో అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. అందుచేత ఈరోజు చేయకుండా పొరపాటు చేసినందుకు రాకూడని కష్టాలు, రాకూడని తెగుళ్ళు, లేకపోతే రాకూడని సమస్యలు ఈరోజు మనకు కూడా చుడుతున్నాయండి. అందుకని అన్నాడు, నేను తీర్పు ఎవరికో కాదు, ముందు మీకు తీరుస్తున్నాను. ముందు మీరు శుభ్రం అవ్వాలి. మీరు చేసిన తప్పేంటో మీకు తెలియాలి. తద్వారా మీరు పరిపూర్ణులైన రోజున, మీరు శుద్ధులైన రోజున మిమ్మును బట్టయితే కనుక లోకంలో మిగిలిన వారికి సాక్ష్యం చెప్పడానికి అవకాశం కలుగుతుంది కదా అని.
ఇప్పుడైనా కానీ మనం చదువుతున్నప్పుడు మీకు కూడా జాగ్రత్త రావాలి, తెలివి ఏంటో తెలుసా? దేవునికి పక్షపాతము లేదు. నేను దేవునిలో లేనప్పుడు ఎలా ఉన్నానో తర్వాత కానీ నేను దేవుణ్ణి ఎరిగినందుకు కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని ఎరిగానని చెప్పి కూడా ఒకవేళ కానీ నేను చేయకుండా పనులు చేస్తే కనుక దానివల్ల వచ్చే ఫలితం చాలా చేదుగా ఉంటుందండి. ఆయన తీర్పు ముందు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుందట. ముందు నా వారు అనుకున్న వాళ్ళు ఎవరో వారికే ముందు తీర్పు తీరుస్తాను తర్వాత కదా అన్నాడు. ఒకవేళ దేవుని పేరు చెప్పుకుని రోషము కలిగిన దేవుని దగ్గర ఉండవలసిన విధంగా మనం ఉండకుండా ఒకవేళ చేయకుండా పనులు మనం చేసే పరిస్థితి వస్తే కనుక దేవుని వల్ల మనం పొందే శిక్ష అయితే కనుక మరొకలా ఉంటుందనేదే చెప్పబడుతున్న మాటలోని పరమార్థం. కాబట్టి అలాంటి దురదృష్టకరమైన స్థితికి మనం వెళ్ళేవారంగా కాకుండా దురభిమానం అనే పాపంలోనూ మనొద్దు, దురాశ అనుకునే పాపంలో కూడా వద్దు. ఎందుకంటే అక్కడ కలిపినప్పుడు దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వం ఏముద్దట, మరణం వస్తుంది కదా అంటాడు. దురభిమానం దగ్గరికి వచ్చేటప్పుడు అంతేనండి, దుష్టత్వంలోకి దింపేస్తుందండి దురభిమానం. అబ్షాలోం మీద దురభిమానం దావీదు యొక్క ప్రాణం మీదకి వచ్చిందండి. అంత అవసరమా మీకు? ఈరోజు లోకంలో అయితే కనుక ఈరోజు ప్రతిదానికి మీరైతే కనుక ఫీల్ అయిపోతున్నారు. నా కులం అంటున్నారు, నా మతం అంటున్నారు, ఈరోజు నా కుటుంబం అంటున్నారు, నా రక్త సంబంధికులు అంటున్నారు. ఎవరో చేయకుండా పనులు చేస్తే కనుక వారిని సమర్థించడం కోసం ఇదైతే కనుక ఈరోజు ఇవన్నీ ముడిపెట్టుకుంటున్నారు. కానీ తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ జాగ్రత్త సుమ. ఈరోజు ఎవరికో తప్పు చేశారు కదా మనవాడే కదా అన్న ఉద్దేశంతో మీరు వెనకేసుకొస్తారు. కానీ తప్పుకు అలవాటు పడిన వాడికి కనుక శిక్ష పడకపోతే, తప్పు చేసిన వాడు కనుక శిక్ష పడకపోతే అప్పుడు ఆ తప్పు చేసిన వాడు ఏదో ఒక రోజున తన కత్తిని మీ వైపు తిప్పుతాడు. నావాడే కదా నువ్వు ఉద్దేశంతో నువ్వు కవరింగ్ చేస్తావేమో కానీ ఏదో ఒక రోజు నా కత్తిని నీ వైపు తిప్పితే దాన్ని భరించటమో తట్టుకోవటం నీ వల్ల ఏ పని కాదన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలో పరమార్థాన్ని గుర్తించండి. దైవముల మధ్యన దేవుడైతే కనుక తీర్పు తీరుస్తున్నాడు. ఆయన దేవుని సమాజంలో ఉన్నాడు, దిగు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. ఉన్న ఆయన ముందు నేనైతే కనుక కడుగుతున్నాడు. నీలో ఉన్న తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు. నీ మనస్సులో ఏముందో, నువ్వు చేసే పనులేంటో, నీ దైనందిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఏంటో వాటన్నిటిని నీకు చెప్తున్నాడు. వాటిని బట్టి నువ్వు చేసే పని ఎంత ప్రమాదభరితంగా ఉంటుందో తెలుసా? చివరికి నీ జీవితానికి ఎంత నష్టాన్ని హానిని కలిగిస్తుందో చూసుకుంటున్నావా అనేదే దేవుడైతే కనుక మనకు చెప్తున్నమాట. కాబట్టి వినిన మనమైతే కనుక ఇందులో ఉన్న వాస్తవాన్ని మనం మర్చిపోకుండా ఆ దేవాతి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆయన సంకల్పానికి తగినట్టుగా మనందరం బ్రతకటానికి, ఆయన కృపలో వర్ధిల్లటానికి, రేపటి దినాన వెళ్ళబోయే పరలోకానికి మనందరూ కూడా సంసిద్ధులు కావటానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.